మామూలుగా లేదు. నాకు కూడా పెళ్ళై ఉంటే నా పెళ్ళం కూడా స్వీట్ చేసి తినిపించేదిగా. ఛ! ఈ రోబో బ్రతుకు నాకు వద్దురా బాబు. మీ కూతురి ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు. ముందు నీ కూతురి సంగతి చూడరా. ఎవడో తెలుసుకొని చూపించు. టిఫిన్ చేయకుండా ఎంతసేపు ఏడుస్తావమ్మా? కాస్త ఎంగిలి పడవే. ఏం చేస్తున్నావే? కడుపు రగిలిపోతుంటే ఇంకేం చేస్తానమ్మా? భోజనం చేస్తే నా ఏడుపు పోతుందా? నా బాధ తీరుతుందా? ఎన్ని మాటలన్నాడు. అంతా ఈడియట్ వల్లే. నిన్ను ప్రెగ్నెంట్ చేసిందే కాకుండా నోటికొచ్చినట్టు వాగాడు. తప్పు చేయలేదంటాడా? నా కాలర పట్టుకుంటాడా? వాడు చేసిన ధైర్యానికి, నా కూతురు ఏడుస్తున్న పాపానికి మూల్యం చెల్లించుకోకుండా ఉండడు. ఏం చేస్తారండి? అసలు అబ్బాయికి సంబంధమే లేదంటున్నాడు. అతనికి కావాల్సిందేంటో అర్థం కావడం లేదా? అర్థం కాకపోవడానికి ఏముంది పిన్ని గారు? ప్రేమకు లాయర్ కాక హర్షవర్ధన్ గారి కొడుకు కూడా. పైగా మీకెంత ఆస్తుందో ప్రేమ్కి కూడా అంతే ఆస్తుంది. ఈరోజు మీ అమ్మాయి, రేపు ఇంకొక అమ్మాయి అనుకుంటున్నాడు. చూస్తూ ఊరుకుంటానా రోజా? మీరు మినిస్టర్ అన్న భయం కూడా లేనప్పుడు ఏం చేస్తారండి? తనని కాపాడడానికి తన వెనక వాళ్ళ నాన్న ఉన్నాడు అన్న ధీమా ఉంటే ఏం చేయగలరు? ఇంక నా జీవితం ఇంతేనా అక్క? చూనిషా, ఇంతేనా అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారం దొరకదు. ఈ సమస్య పోవాలంటే ఇంకో సమస్యని సృష్టించాలి. పరిస్థితులను మనకు అనుకూలంగా తెచ్చుకోవాలి అంటే అనూహ్యంగా ఏదో ఒకటి చెయ్యాలి. ప్రేమ వచ్చి నీ చేతులు పట్టుకునేలా చేయాలి అంటే చాలానే చెయ్యాలి. ఏం చేయాలంటున్నావు అమ్మా? నిషా మీద ప్రేమ్ అఘాయిత్యం చేశాడని కోర్టులో కేసు వేయండి. అఘాయిత్యం కేసా? అవును బాబాయ్ గారు. అదైతేనే ప్రేమ్ తప్పించుకోవడానికి వీలు కూడా లేకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. నిషా ప్రెగ్నెంట్కి ప్రేమ్ కారణం కాబట్టి టెస్ట్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. కరెక్టే గాని అలా కోర్టులో కేసేస్తే ప్రేమ్ రివర్స్ అవుతాడేమోనమ్మా. అవనివ్వండి, అయ్యి ఏం చేస్తాడు? ఇప్పుడు మాత్రం నిషాని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడా? అప్పుడు చేసుకుంటాను అని మీ కాళ్ళు బేరానికి వస్తాడు. అతని లాయర్ తెలివితేటలు కూడా ఈ కేసులో పనిచేయవు. ఇది వర్కౌట్ అవుతుంది బాబాయ్ గారు. జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న భయంతో తన తప్పు ఒప్పుకుంటాడు. నిషాని పెళ్లి చేసుకుంటాడు. అదే కదా కావాలి. మీరింకేం ఆలోచించకండి. నేను ఆలోచిస్తుంది రమాదేవి చెల్లెమ్మ గురించి. బాబాయ్ గారు, మీరు చెల్లెమ్మ గురించి ఆలోచించడం మానేయండి. హర్షవర్ధన్ గారి గురించి ఆలోచించండి. ప్రేమ్ని దారిలోకి తీసుకురావడం ఎంత ముఖ్యమో మా మావయ్యని మీ దారిలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు అలా రావాలి అంటే ప్రేమ్ మీద అఘాయిత్యం కేసు వేయాల్సిందే. ప్రేమ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అందుకే మీరు మంచి లాయర్ని పెట్టాల్సిందే. ఓకే అమ్మా. ధర్మేంద్ర అని సీనియర్ లాయర్ ఉన్నాడు.
అతను ఏ కేసు ఓడింది లేదు. ధర్మేందర్నే పెడతా, నోటీసు పంపిస్తా. పంపించండి బాబాయ్ గారు. ఇక ప్రేమ్ పొగరబోతూ ఎద్దుకి మొక్కుతాడు పడ్డట్టే. నిషా బాధ తీరినట్టే. నిషా, ఇక కూల్గా ఉండు. ఏం కూల్? మీరు నన్ను ప్రెగ్నెంట్ చేసింది ప్రేమ అనుకుంటున్నారు కాబట్టి అఘాయిత్యం కేసు అంటున్నారు. కాదని నాకు కథ తెలుసు. ఈ కేస్ స్ట్రాంగ్ అవ్వాలంటే నేను ఈ లోపు ఫేస్ సాక్ష్యాన్ని సృష్టించాలి. ఈ కేసుతో ప్రేమ్తో 3 ముళ్ళు వేయించుకునేలా చేసుకోవాలి. చేసుకుంటాను. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ప్రకృతిలో ఈరోజు వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ అని అంటారు. ఆ భగవానుడు మన కోసం అందించినటువంటి వేదాలను మనకు అందించినటువంటి మహానుభావుడు. అందుకే రామ్మ చామంతి కూర్చో. ఏం పూజ చేస్తున్నారు శర్మ గారు? ఈ రోజు గురు పౌర్ణమి కదమ్మా. గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షికి ఇవ్వబడింది కదా. ఆయన మనకి వేదాలను అందించారు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. కాబట్టి ఆయన గురువులకే గురువు అయ్యారు. అవును శర్మ గారు, మహాభారతం లాంటి ఒక అద్భుతమైన మహోన్నతమైన గ్రంథాన్ని మనకి అందించారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ మహాభారతం ద్వారా మనకి చెప్పి మనల్ని ధర్మం వైపుకు నడిపించారు. అందుకే అమ్మా, అటువంటి మహానుభావుడికి గురు పౌర్ణమి రోజున పూజ చేసి ఆయన మనకి వారసత్వంగా ఇచ్చిన దాన్ని మనం పాటిస్తూ ఆయన రుణం మనం తీర్చుకోవాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసస్య హృదయం విష్ణోః విష్ణోః హృదయం వ్యాసః. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.